ఇంకా గన్నవరం అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంది? ప్రధానంగా మల్లావల్లి ఇండస్ట్రియల్ సంబంధించి కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించి కూడా నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఇంకా న్యాయం జరిగిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాటికి సంబంధించి మీరు ఏం చెప్పబోతారు? ఎందుకంటే ఎలక్షన్స్ కూడా కోతవేటు దూరంలో ఉన్నాయి. బ్రహ్మలింగ చెరువు ఉంది, అది జరిగింది, మట్టి తవ్వకాలు జరిగినాయి, అయిపోయినాయి. అది రిజర్వాయర్గా చేస్తే సాగునీరు అందుద్ది. ఎయిర్పోర్ట్ విషయం, ఎయిర్పోర్ట్ ఉండటం భౌగోళికంగా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, అదే ఈ రాష్ట్రానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవటం భౌగోళికంగా కలిసి వచ్చే అంశం. గన్నవరం నియోజకవర్గానికి డెవలప్ చేయడానికి చాలా ఈజీ. ఎంఎన్సీ కంపెనీ తేవడం కూడా ఈజీ అని అనుకుంటున్నా. కనీసం ఒక ఎంఎన్సీ కంపెనీని తెస్తా. ఎయిర్పోర్ట్ ఎదుర్కొన్న 15 ఎకరాల ల్యాండ్ని, ఆ 15 ఎకరాల ల్యాండ్ నేనే కాపాడే ప్రభుత్వ భూమి, అన్ని ఎకరాంతం అవ్వకుండా ఆ భూమిలో ఒక ఎంఎన్సీ కంపెనీ తెస్తా. మీరు అన్నట్టు మరవల్లి పారిశ్రామిక కారిడార్లో 16,50,000 చంద్రబాబు నాయుడు గారు 478 కంపెనీలకు పొలం ఇస్తే దాదాపు 1,300 ఎకరాలు అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అక్కడ ఇప్పుడు 86 లక్షలు చేశారు ఎకరం. అందుకని పరిశ్రమలు రావట్లేదు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక జీవో చంద్రబాబు గారితో మాట్లాడేసి అది మార్పిచ్చేసి 16.5 లక్షలు వాళ్ళకి ఎలాగట్ చేపించి పరిశ్రమలు ఎట్టుపరిచి చేస్తాం. దాదాపు 20,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పిస్తా. ఇండైరెక్ట్గా 5,000 మందికి వచ్చే ఉపాధి ఉంటుంది. వీరనగూడెం స్ట్రెచ్లో కూడా పారిశ్రామిక వాళ్ళు ఏం చేయగలనో ఆలోచిస్తా. అలాగే రామవరపాడు దగ్గర ఒక వంతెన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, ఏలూరు కెనాల్ మీద. అలాగే వెనకేపాడు దగ్గర కూడా ఒక నిర్మాణం చేస్తా. సో నేను రాజకీయాల్లో మంచేటకు వచ్చా. గన్నవరం ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తంలో నా స్నేహితుల మద్దతుతో కానీ, అమెరికాలో నాకున్న పరిచయాలతో కానీ కంపెనీలు తెస్తాక ఇటు పరిస్థితిలో పనిచేస్తా కదా, ఇటు పరిస్థితిలో తెస్తా. అంతే తప్ప ఈ కొండలో గొట్టలో తవ్వటానికి, న్యాచురల్ రిసోర్సులు తోసుకుంటాకి నేను రాజకీయాలకు రాలా. అలాగే గన్నవరంని కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో ఎలా అయితే పెట్టానో దేశంలో నెంబర్ 1 స్థాయిలో పెట్టా. ఒక్క సంవత్సరంలో 600 జిల్లాలో ఉన్న ఈ దేశంలో నెంబర్ 1 స్థాయిలో పెట్టానంటే నా పనితీరుకి అది ప్రామాణికంగా నేను భావిస్తున్నా. నేను చూపిస్తున్నాను నేనేం చేశాను. గన్నవరం ప్రజలు అవకాశం ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం ఎదురు మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతా. ఇంక్లూడింగ్ కుప్పం, మంగళకరంగా బాగా చేస్తా. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానికే పనిచేస్తా. రైతుల కోసం పనిచేస్తా తప్ప పనికిమాలిన పనులు చేయడానికి నేను రాజకీయాల్లో రాలా. ఎటు పరిస్థితుల్లో చేయను కూడా. మహానుభావులు కామ్రేడ్ పసుపుల సుందరయ్య గారు అట్లాంటి మహానుభావుల స్థాయిలో చేయలేకపోయినా పనికిమాలిన పనులు చేయను. గన్నవరం పనికి పూర్వవైపుని తీసుకొస్తా. గన్నవరం అంటే మంచినే లాగా ఉంటుంది తప్ప ఇదేంటి గన్నవరం ఎటు మాడుతారు, లేదా కడపలో ఒక అమ్మాయిన కడప ఆపారు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారు సత్యమణి విమర్శించారు, ఇట్లాంటివి అయితే నేను పొరపాటును కూడా చేయను. నేను జగన్మోహన్ గారిని విమర్శించాల్సిన అవసరమే ఉందని మీరు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ గారిని తిరిగితే మనకేం వస్తుంది? మనకు అన్యాయం చేస్తే అన్యాయం చేస్తానని చెప్పాలి. అంతేకాని మీడియా ముందుకు వచ్చి బూతులు తిడతాం వల్ల ఏమైనా వస్తుందా? అదే ఎవరు రాజకీయాల్లో ప్రజాస్వామ్యవాదులందరూ కాదు, ప్రజలే ముక్తఖండతో ఖండించాలి. ఈ దౌర్జన్యాన్ని, దౌర్భాగ్యాన్ని వదిలేయాలి. మీడియా సోదరులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు కూడా ఆ సమయం మనం పాటించండి. ఈ బూత్ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఇంటర్వ్యూలు తీసుకోకండి. తెలుగు భాషకే అవమానం జరిగేటప్పుడు, భాషకు నగ్గుబాటుకు గురి జరిగి పరిస్థితులు ఉన్నప్పుడు మీడియా కూడా సంయమనం పాటించాలని నా రిక్వెస్ట్. ఇదేం డిమాండ్ కాదు కానీ జస్ట్ రిక్వెస్ట్. సార్, గన్నవరంకి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో ఏదైనా సిద్ధం చేస్తున్నారు? సిద్ధం చేసా. సూపర్ 6 రేపు ఎప్పుడో చెప్తా. మొత్తం అసలు గన్నవరం సూపర్ 6 ప్రకటిస్తా త్వరలో. ఇప్పుడు మీకు 4-5 చెప్పా. అట్లు బ్రహ్మలింగ చెరువుని రిజర్వాయర్గా చేయటం కానీ, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో కంపెనీలు తెస్తాం కానీ, అట్లీస్ట్ 1 ఎంఎన్సీ కంపెనీ అని తెస్తాం కానీ, ఏలూరు కెనాల్ మీద రామవరపాడు దగ్గరను వెనకేపాడు దగ్గర వంతెన నిర్మాణాలు చేపట్టడం కానీ మీకు 4 చెప్పా. ఇంకో 2 పాయింట్తో సూపర్ 6 రిలీజ్ చేస్తా. గన్నవరం నియోజకవర్గ మేనిఫెస్టో కూడా 1 వారం 10 రోజుల్లో ప్రశ్నిస్తానండి. నేను వస్తే ఏం చేస్తాననేది.